ఎనికే కాలేవు, ₹1,00,000 లోన్ ఇయ్య కూడా అది భూమి పోయిందని అంటావు. మరి ఈ లుక్షణ అందరు ఎవరు నింపిస్తారు? నింపిస్తావా? ఒక్క పెన్షన్ ఇయనికే కాకపోయే, 500 గ్యాస్ ఇయనికే కాకపోయే. ఇదంతా మాకెందుకు? మా ఫార్మసిటీ మా భూమి వద్దకు రావద్దు. మేము భూమి దగ్గర రావద్దు. జైల్లో ఉన్న వాళ్ళకి ఇడిచిపెట్టాలి. ఎవరి మీద కేసు చేసినావు కదా వాళ్ళకి అందరికి ఇడిచిపెట్టాలి. మా భూమి శుద్ధికి రావద్దు. నీ డోర్ కెమెరా దింపు, నీవు బామిడ్సు. మా భూమిలో అది తొండలు తిరుగుతున్నాయి కదా, అది అట్లని బిడు ఉండని. మా దూళ్ళకు మేమే మెప్పుకొని మేమే కోసుకొని తింటాం. గాని ఒక్కరొకరు నీళ్ల కొద్దిగా వర్షన్లు కోసుకొని కళ్ళం మీద పెట్టుకుంటే యా సంఘం చాలజాలేవు. ఇప్పటి వరకు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నావు, ఏం అన్యాయం చేస్తున్నావు అది చూసుకోము గల. భూమి అనికనే సిద్ధమా? ఇగో ఇప్పుడు వచ్చిండ్రు. నువ్వు వచ్చి ఒక్కనాడన్నా ఇది ఊరికొచ్చినావా, తండకొచ్చినావా, ఏదన్నా ధైర్యం చెప్పినావా? ఏం లేదు కదా. ఉన్న ఆడోళ్ళేమో ఏడుచుకుంటా ఉంటే మొగోళ్ళు ఎక్కడ పోయారో, పిల్లలు ఎక్కడ పోయారో పట్టుకొని ఎక్కడ